దేవుని నామమునకు స్తోత్రం అండి. నాటి ధ్యానాంశము హోషేయ గ్రంథ ధ్యానాంశంలో మనం ధ్యానిస్తున్నామండి. ఈ దినమున చివరి అధ్యాయము హోషేయ గ్రంథ 14వ అధ్యాయం అండి. 14వ అధ్యాయంలో మారు మనసు కలిగి దేవుని తట్టు తిరుగుట. 14వ అధ్యాయం 1-3 వచనములలో ఇశ్రాయేలీయులు పాపం వలన కలిగిన పతనము జ్ఞాపకం చేసుకొని మారు మనసు పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరగవలెను. పాప క్షమాపణ కొరకు విరిగిన వినయ మనస్సుతో దేవుడిని వేడుకోవాలండి. 2వ వచనం ప్రకారం అశూరియులను గుర్రములను నమ్ముకొనకుండా దేవుని పైననే పూర్తిగా ఆధారపడదమని ఒప్పుకోవాలండి. 3వ వచనం ప్రకారం పాపం వలన కలిగిన పతన పరిస్థితులను గుర్తించుటతోనే పశ్చాత్తాపం మొదలవుతుందండి. మారు మనసు పొంది దేవుని యొద్దకు నడిపించి పాప క్షమాపణ పొందుటకు దోహదపడుతుందండి. 14వ అధ్యాయం 4-8 వచనములలో పశ్చాత్తాప్తులై తన యొద్దకు తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రేమపూర్వక వాగ్దానములు చేయుచున్నారండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా వారిని గుణపరిచెదను, కోపము చల్లార్చుకొందును, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అని వాగ్దానం చేస్తున్నారండి. దేవుడు వారితో తన ప్రేమపూర్వక సంబంధములను పునరుద్ధరిస్తున్నారండి. దేవుడు వారి ఎడల శ్రద్ధ కలిగి పోషించి వర్ధిల్లజేస్తాడండి. వారి జీవితములను విశాలపరుస్తారు, సువాసనాభరితముగా ఇస్తారండి. వారి రాజ్యమును స్థిరపరిచి విశాలపరుస్తానని వాగ్దానం ఇస్తున్నారండి. వారు తిరిగి మొలిచి వికసించి పరిమళిస్తారని వాగ్దానం ఇస్తున్నారండి. 7వ వచనం వారికి నూతన విలువ ప్రసాదించబడుతుంది, నూతన ఆకర్షణ ఇవ్వబడుతుంది, నూతన సువాసన, సౌందర్యం, సమృద్ధి, సకల ఆశీర్వాదములు దేవుడు తిరిగి ఇస్తాడని వాగ్దానం చేస్తున్నారండి. దేవుని వలననే ఇశ్రాయేలుకు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఫలాభివృద్ధి, ఆశీర్వాదములు, సంరక్షణ లభిస్తుందండి. 14వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఈ గ్రంథంలో ఉపదేశములు, హెచ్చరికలు జ్ఞానులకు, బుద్ధిమంతులకు, నీతిమంతులకు చక్కగా ఉపయోగపడతాయండి. కానీ తిరుగుబాటు చేసిన వారికి అవి అడ్డుబండలుగా ఉంటాయండి. చివరికి హోషేయ తన గ్రంథమును ముగిస్తూ దేవుని మాటలను విని నేర్చుకుని ఆశీర్వాదం పొందుకునమని తెలియజేస్తున్నారండి. దేవుని మాటలు ధృవీకరించిన వారు చీకటిలో నడుచు వారితో సమానమని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19లో తెలియజేస్తున్నారండి. వారు తొట్టిల్లుదురు, పడిపోదురు. హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు న్యాయం ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడని, అది విశ్వాసమును మరియు ప్రేమ కలిగి ఉండుట ద్వారా సాధ్యపడుమని, దాని వలన పాప క్షమాపణ లభ్యమగునని సందేశము తెలియజేస్తున్నారండి. పాపి దేవుని యొద్దకు తిరిగి వస్తే దేవుడు ప్రేమించి శుద్ధీకరించి చేర్చుకొని ఆశీర్వదించడని సందేశము ద్వారా ఈ గ్రంథము బోధిస్తుందండి. ఆమేన్.